ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మొట్టమొదటిగా హతసాక్షిగా ఏ శిష్యుడు అయ్యాడో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులుగా అయ్యారు. వారిలో 10 మంది శిష్యులు ఎలా చనిపోయారు ఏంటి అనే విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడవు గాని 2 శిష్యులు మాత్రం ఎలా చనిపోయారు అనే విషయం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. వారిలో మొదటిగా ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షిగా మారలేదు గాని యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన కారణం చేత ఇస్కరియోతు యూదా తనంతట తానే దేవాలయంలోనికి వెళ్లి ఉరిపెట్టుకుని చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మొట్టమొదటిగా ఎవరు హతసాక్షి అయ్యారు అంటే యాకోబు, యోహాను సహోదరుడని యాకోబు. ఇతన్ని జెబ్దే కుమారుడని యాకోబు అని కూడా పిలుస్తారు. విషయం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనబడుతుంది.